బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో రెండవ దశ పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసి భారీగా ఓటింగ్ నమోదైంది. ఎన్నికల నిర్వహణపై సీఎం మమతా బెనర్జీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర బలగాలపై విమర్శలు చేశారు. భవానీపూర్లో మమతా బెనర్జీ, సువేందు అధికారి మధ్య గట్టి పోటీ, మాటల యుద్ధం కొనసాగుతోంది. పలు చోట్ల టీఎంసీ, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలతో పోలింగ్ ఉద్రిక్తంగా సాగింది. బీజేపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు అని మమతా సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే పలు చోట్ల టీఎంసీ, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని ఉద్రిక్తత నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మనోజ్ అందిస్తారు. మనోజ్, కిరణ్మయ్, పశ్చిమ బెంగాల్లో పోలింగ్ ముగిసింది. కాసేపటి క్రితమే చివరి విడత సంబంధించినటువంటి పోలింగ్ దాదాపు 142 నియోజకవర్గాల్లో ఇవాళ ఉదయం 7 గంటలకి ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దాదాపుగా 3 గంటల సమయానికల్లా 79% పోలింగ్ నమోదైతే ఇప్పుడు సాయంత్రం 6 గంటలకి అధికారికంగా ఇంకా ఈసీ ప్రకటించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఫస్ట్ విడతలో ఏదైతే 92% పోలింగ్ నమోదైంది. ఈసారి విడతలో కూడా అత్యధికంగా 90 క్రాస్ చేసేటువంటి అవకాశం ఉందనేసి కూడా ఇప్పటికే చెప్తున్నారు. దాదాపుగా చాలా వరకు ఇంకా ఓటు వేయని వాళ్ళు చాలా మంది క్యూ లైన్లో వేచి ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ఓటు హక్కు కల్పించేటువంటి అవకాశం ఉంటుంది క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ. ఒకవైపు పశ్చిమ బెంగాల్లో పోటీ చేస్తున్నటువంటి 142 నియోజకవర్గాల్లో చివరి విడత ఎన్నికలలో దాదాపుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 3,21,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. దాదాపుగా పురుషులైతే 1,64,00,000 మంది, మహిళలు 1,57,00,000 మంది ఓటు హక్కును ఇవాళ వినియోగించుకున్నారు. దాదాపుగా మొదటి విడత ఏప్రిల్ 23వ తారీఖున దాదాపుగా 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఆ రోజు 92% పోలింగ్ నమోదైంది. ఇక రెండవ విడతకు సంబంధించినటువంటి ఇవాళ చివరికి సంబంధించినటువంటి పోలింగ్ కూడా కాసేపటి క్రితమే ముగిసింది. దాదాపుగా ఏదైతే ఇప్పటికే చెప్తున్నారు 79% 3 గంటలకు నమోదైతే ఇక 6 గంటలకి సమయానికల్లా ఈసీ కూడా కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఆ పోలింగ్ శాతం 90% దాటేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. హౌరా, నదియా, హుగ్లీ జిల్లాలో కూడా తీవ్ర ఉద్రిక్త నడుముల మధ్య పోలింగ్ జరిగింది. ఒకవైపు ఏదైతే బీజేపీ వర్సెస్ టీఎంసీ అన్న విధంగా పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర బలగాల మీద కూడా మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె భవానీపూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా మమతా బెనర్జీ విక్టరీ సింబల్ చూపించారు. ఈసారి కూడా 4వసారి పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని ఏర్పాటు చేస్తానంటూ కూడా బీజేపీకి సవాల్ విసిరారు. మరోవైపు భవానీపూర్లో మమతా బెనర్జీతో పాటు ఆ నియోజకవర్గంలో సువేందు అధికారి, బీజేపీకి సంబంధించినటువంటి ప్రత్యర్థి కూడా ఈ ఎన్నికల్లో తలపడబోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా 2 పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ఒకే నియోజకవర్గం నుంచి తలపడడం కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి విశేషం. ఈ ఎన్నికల్లో దాదాపుగా 142 నియోజకవర్గాలు కాసేపటి క్రితమే పోలింగ్ ముగిసినప్పటికీ దాదాపుగా మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఒకవైపు చెప్తున్నారు దాదాపుగా ఈసారి పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తామని మోదీ చెప్తున్నారు, అమిత్ షా కూడా చెప్పుకొస్తున్నారు. దాదాపుగా ఇప్పుడు జరిగినటువంటి నియోజకవర్గాల్లో 294 నియోజకవర్గాల్లో ఓవరాల్ గా 2 విడతల్లో పోలింగ్ అయితే జరిగింది. దాదాపుగా గతంలో 81% పోలింగ్ నమోదైతే 2021లో, ఈసారి ఆ పోలింగ్ శాతం దాదాపుగా 92% పోలింగ్ నమోదైంది. గతంలో కంటే ఈసారి 10% పోలింగ్ పెరిగింది. ఎక్కడైనా చూసుకుంటే ఏదైనా పోలింగ్ గన పర్సంటేజ్ గన పెరిగితే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకత కారణంగానే అత్యధిక సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు అన్న విధంగా సంకేతాలు వెళ్తాయి. ఈసారి ముస్లింలు, హిందువులు వర్సెస్ అన్నట్టుగా బెంగాలీలో పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ ఇవాళ ముగిసినప్పటికీ ఉద్రిక్త నడుముల మధ్య పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. మరి మొత్తానికి చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో ఈసారి తలబడినటువంటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం పార్టీ, బీజేపీ అలాగే తృణమూల్ కాంగ్రెస్ హోరాహోరీగా తలపడినటువంటి పరిస్థితి ఉంది. మేమంటే మేము అధికారంలోకి వస్తామంటూ కూడా ఒకవైపు బీజేపీ చెప్తుంది, మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మమతా బెనర్జీ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కాసేపట్లోనే ఎగ్జిట్స్ ఫలితాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఏదైతే కాసేపటి క్రితమే ఏదైతే ఇప్పటికే ఇండియా టైమ్స్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఆరామ్ అస్థాన్ సర్వే లాంటి ఎగ్జిట్ పోల్స్ కూడా మరి కాసేపట్లో రిలీజ్ చేయనున్నాయి. దాదాపుగా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా ఈ విడతతో పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లోనే ఎగ్జిట్ ఫలితాలు కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ వస్తుంది, ఏ పార్టీ ఎగ్జాక్ట్ దిశగా వెళ్లేటువంటి అవకాశం ఉంది అనేసి కూడా రాజకీయ విశ్లేషకులు ప్రతిసారి ఎన్నికలు పూర్తయిన తర్వాత భావిస్తూ ఉంటారు. ఈసారి కూడా అదే విధంగా ఇప్పుడు ఈ రోజు పశ్చిమ బెంగాల్ 2వ విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. మే 4వ తేదీన ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఆ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ అధికారంలోకి రానుందనేది కూడా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయం తెలిసేటువంటి అవకాశం ఉంది. కిరణ్మయ్. రైట్ మనోజ్, థ్యాంక్ యూ.